I hate love. I can't love. I can't live with you. अरे की మావుళ్ళమ్మా ఇలా రా. ఏంటమ్మా? కార్ కీస్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకురా. అట్టగేనమ్మా. తాళాలు ఇక్కడే ఉండాలి కదా, లేవేంటి? మావుళ్ళమ్మా ఎంతసేపు? వెతుకుతున్నానమ్మా. అయ్యో, అసలే టెన్షన్లో ఉన్నాను. ఇప్పుడు ఇంకా లేట్ చేస్తోంది. మావుళ్ళమ్మా ఏమైంది? తాళాలు కనిపించట్లేదమ్మా. కనిపించట్లేదా? ఛ! ఇదిగో చూడు, సరిగ్గా చూస్తేనే కదా కనిపించేది. అమ్మా మాధవి, మాధవి, మాధవి హర్షతో పాటు వెళ్ళలేదా? తనొక్కరితే విడిగా వెళ్తుందేంటి? ఉండండి, నేను వెళ్ళి కనుక్కొస్తాను. అక్క 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 అక్క, ఏంటి? శివ దగ్గరికి వెళ్తున్నావా? అదంతా నీకెందుకు? జస్ట్ తెలుసుకుందామని. అవసరం లేదు. అక్క అక్క, దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఏమైంది? నేను పిలుస్తున్నా మాధవ్ అలా వెళ్ళిపోయిందేంటి? టెన్షన్ బావా, భరించలేనంత టెన్షన్లో ఉంది. టెన్షనా? ఎందుకు? ఆ సంగతి చెప్పమని నేను వెళ్ళి అడిగాను మామయ్య. నీకెందుకు అన్నట్టు నా వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి తను కారులో వెళ్ళిపోయింది. అదేంటి? నేను పిలిచానని చెప్పలేదా? చెప్పాను మామయ్య, నాకు అర్జెంటు పనుంది, నా లైఫ్కి సంబంధించింది, అయినా హర్ష గారికి చెప్పాను కదా, ఇంకెవ్వరికీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని తను వెళ్ళిపోయింది. మన మాధవి ఎప్పుడూ అలా అనదు. అనకపోతే అన్నది అని నేనెందుకంటానత్తయ్యా? అసలు హర్షతో క్లినిక్కి వెళ్లకుండా మాధవ్ అంత అర్జెంటుగా ఇంకెక్కడికి వెళ్ళినట్టు? బావా, తప్పంతా నాదే. ఏదో తెలిసిన రహస్యాన్ని ఉండబట్టలేక మాధవితో చెప్పేశాను. రహస్యమా? ఏంటా రహస్యం? అదే అక్క, ఆ పనిపిల్ల మళ్ళీ ఉందే, దాన్ని మన డ్రైవర్ శివ రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాడంట. అంతే, ఆ మాట వినగానే మీ కోడలు షాక్ తిన్నట్టు అదిరిపడింది. అందుకే హర్షాబావకి తోడుగా వెళ్లకుండా ఏదో కోల్పోయినట్టు తెగ వరి అయిపోతూ వెళ్ళిపోయింది. ఆ? వాళ్ళకి పెళ్లి జరిగితే మాధవెందుకు షాక్ అవడం? ఎందుకంటే నేనేం చెప్పనులే బావా, ఆ డ్రైవర్ మీద మాధవికి ఎంతో ఇది కదా. ఒరే,
ఏమంటున్నావురా? నా నోటితో నేనేం చెప్పనులే అక్క. హర్ష ఏమో కాళ్ళు విరిగి మూలన పడ్డాడు. మాధవేమో ఆ డ్రైవర్ని వెంటేసుకుని బిజీగా టూర్లు తిరుగుతోంది. ఎంతైనా ఉప్పు కారం తినే ఆడది కదా. చీ ఆపు, ఏం వాగుతున్నావురా? నా కోడలు నిప్పు. నీలాంటి తప్పుడు ఆలోచనలు కూడా తనకెప్పుడు రావు. వస్తాయో రావో మనకేం తెలుసు. వేడి పెనం తగిలితే వెన్న కరగకుండా ఉంటుందా? నోర్మోయ్ నిన్ను. పార్వతి అక్క పార్వతి పార్వతి అక్క పార్వతి పార్వతి నువ్వేం టెన్షన్ పడకు, ఇలా కూర్చో. కూర్చో. నందిని వెళ్ళి నీళ్లు తీసుకురా. సరే మావయ్య. పార్వతి పార్వతి ఇదిగోండి ఇలా మావయ్య, మంచి నీళ్ళు. పార్వతి తాగు. పార్వతి నందిని మీ అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కార్తీ కారుని అక్క తీసుకెళ్లిపోయింది కదా మావయ్య. రెండో కారు ఉండాలి కదా. సర్వీసింగ్ ఇచ్చారు కదా మావయ్య, ఇంకా రాలేదు. బా బా అవసరానికి కారు లేదు, డ్రైవరు లేడు. మాధవికి ఫోన్ చేసి వెంటనే వెనక్కి రమ్మని చెప్పు. మావయ్య ఫోన్ రింగ్ అవుతున్నా అక్క ఫోన్ తీయట్లేదు. అయ్యో బావా, అక్క స్పృహ కోల్పోయినట్టుంది. అయ్యో అయ్యో పార్వతి పార్వతి నందిని ఇంకా చూస్తావేంటి? అంబులెన్స్ కు ఫోన్ చేయి. పార్వతి 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 నిన్నే. ఏం పర్వాలేదు, కళ్ళు తెరు. పార్వతి పార్వతి త్వరగా పార్వతి వచ్చేసేయండి. కళ్ళు తెరు. అర్జెంట్. పార్వతి పార్వతి ఏంటిది? ఏం జరగబోతోంది? ఇన్నాళ్ళు నేను కావాలనే ఆ మళ్ళీ రాధ వెంట పడుతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు పెళ్లి దాకా వచ్చిందంటే ఆయన కూడా మళ్ళీ మీద మనసు పడ్డారనుకోవాలా? అలా జరిగే అవకాశమే లేదు. నా రాధా గురించి నాకు బాగా తెలుసు. తన మనసులో నాకు తప్ప మరొక ఆడదానికి స్థానమే ఉండదు. మరి ఆ జాన్ గుళ్ళో పెళ్లి అని ఎందుకు ఫోన్ చేసి చెప్పినట్టు? రాధా కూడా నేను మళ్ళీ కోసమే వెళ్తున్నాను అంటే ఏంటి అర్థం? గతాన్ని మర్చిపోయిన రాధ తనకి పెళ్ళే కాలేదు అనుకుంటున్నాడా? అందుకే మళ్ళీ మెళ్ళో 3 ముళ్ళు వేయడానికి సిద్ధపడ్డాడా? భగవంతుడా! మళ్ళీ 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 ఎక్కడా? ఎరా దొరికిందా? దొరికిందా? దొరకలేదు. మళ్ళీ మొత్తం ఎతకండి రా. మళ్ళీ కనిపించిందా? కనిపించలేదు. నా కూతురు ఎక్కడున్నా సరే లాక్కొని రండి. ఈ పెళ్లి ఎలా చేసుకోదో నేను చూస్తా.
వెతకండి రా, అలాగే మొత్తం సార్. వెతకండి, బాగా వెతకండి, అలాగే. వెతకండి రా. శివ, దొరికిపోతానేమోనని భయంగా ఉంది. మాట్లాడుకు, వాళ్ళకి వినిపిస్తే చాలా ప్రమాదం. కన్న తండ్రికి ఎదురు తిరిగి ఆ పిల్ల నేను చచ్చినా చేసుకోను అందంటే కొంపదీసి దానికి ఇంకెవరో కుర్రాడి మీద మనసుంది అనుకోవాలా? ఉంది, నా మనసంతా శివ మీదే ఉంది. లేదమ్మా, అట్లాంటిదేమీ లేదు. ఏది లేకపోతే నిన్నే తోసేసి ఎందుకు పారిపోయిందంటావు? ఆలోచిస్తుంటే నాకు అదే అనుమానం వస్తుంది. ఉన్నట్టుండి ఇక్కడికిక్కడే మాయమైపోయింది అంటే ఆ మళ్ళీ కోసం ఖచ్చితంగా ఇక్కడికెవరో వచ్చుండాలి. మనం కాక ఇక్కడికి ఇంకెవరైనా వచ్చుంటారేమో చూడండి. నా జీవితంలో ఎన్నో పెళ్లిళ్ళు చేయించాను కానీ ఇలాంటి తిరకాసు పెళ్లిని మాత్రం ఎక్కడా చూడలేదు. అబ్బా పంతులు గారు, అసలే వాళ్ళు టెన్షన్ పడుతుంటే రామాయణంలో పిడకల వేటలాగా మధ్యలో మీ గొడవేంటి? నీ సొమ్మేం పోయింది? వేరే సంబంధం కుదిర్చినందుకు ముందుగానే అడ్వాన్స్ నొక్కేసుంటావుగా. ఈ పెళ్లి జరుగుతుందో లేదో తెలీదు, నాకు సంభావన ముడుతుందో లేదో అంతకన్నా తెలీదు. పట్టుచీర కట్టనా విప్పనా అన్నట్టుంది పరిస్థితి. కర్మ కర్మ. ఇదిగో, మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి. ఒరేయ్, సార్. ఆ పిల్ల ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఎవరు చూడలేదంటే తప్పనిసరిగా గుళ్ళో నక్కి ఉండాలరా. వెళ్ళి వెతకండి, వెళ్ళండి. ఆ? ఆ. ఏమయ్యా, ఇంతకు ముందు గుళ్ళకి ఎవరైనా రావడం చూసావా? అవునండి, చూశాను. ఎటెళ్ళారు? నువ్వేమన్నా చూసావా? అదిగో అటువైపు దొంగల ఎవడో పిల్ల చేయి పట్టుకొని పారిపోవడాన్ని చూశాను. నా అనుమానమే నిజమైంది. ఆ పిల్ల కోసం ఎవడో వచ్చాడు. ఆ వచ్చినవాడు ఎవడైనా సరే వాడి సంగతి తేల్చేస్తానంతే. చాలే ఆపవయ్యా. ఆ పిల్ల చేతిని పట్టుకొని లాక్కెళ్ళాడు అంటే ఖచ్చితంగా నచ్చినోడా అయ్యుంటాడు. లేదమ్మా, నా కూతురు అలాంటిది కాదు. కళ్ళ ముందు జరుగుతుంటే ఇంకా కాదంటారేంటి? మీ ఊళ్ళో మీ పిల్లకు సంబంధాలు కుదరట్లేదంటే ఇదన్నమాట. మా వాడికి పిల్ల నచ్చిందన్నాడు కాబట్టే మీ మాట ప్రకారం ఇలా దొంగ పెళ్లిని చేయడానికి ఒప్పుకున్నాం. ఇదిగో, పేట్ల మీద పెళ్ళి ఆగిపోతే మీకే కాదు మాకు కూడా అవమానమే. ఇంత దాకా వచ్చాక ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. శివ, ఇప్పుడు నేను దొరికిపోతే వాడన్నట్టే అవుతుందేమో. నీకోసం నేను వాణ్ణే కాదు, వాళ్ళందరినీ కూడా ఎదిరించి నిన్ను కాపాడతాను. పెళ్లి గుళ్ళో ఉన్నారు. ఆ, ఎటువైపు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదే. కనిపించలేదు. కనిపించలేదు. ఆ? ఎరా, కనిపించిందా? కనిపించలేదు సార్. కనిపించలేదు సార్. ఒరేయ్, ఆ వీరయ్య మనం ఆ పిల్లని వెతకడానికే వచ్చామని అనుకుంటున్నాడు. కానీ బాబురావు మాట ప్రకారం మనం ఈ పెళ్లిని జరగకుండా ఆపి తీరాలి. అలాగే ఆ, సార్. ఏంట్రా? ఆ, అలాగే సార్. సార్ సార్ సార్, తాళిని కట్టకుండా అది ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. బాబు, ఇంకేంటి కట్టేది? పిల్లి మెడలో గంట. పంతులు, ఏమంటున్నావు? ఇంకేమనాలండి? పెళ్ళేమో పారిపోయింది, పెళ్లి ముహూర్తం దాటిపోయింది.
ఇదిగో పంతులు, ఆ ముహూర్తం కాకపోతే ఇంకొక ముహూర్తం చూడు. పెళ్లి మాత్రం ఈ రోజు జరిగిపోవాల్సిందే. చాలే ఆపవయ్యా. కూతుర్ని ఒప్పించడం చేత కాదు కానీ ముహూర్తాన్ని మార్చేస్తాడట. భలే సంబంధం దొరికిందండి, పోదాం పదండి. ఆగండమ్మా, తొందరపడకండమ్మా. ముహూర్తం దాకా వచ్చాక మీరు వెళ్ళిపోతే నా కూతురికి పెళ్ళే కాదు. చీ ఆపండి. ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఉండేదే లేదు. పదండి. అమ్మా అమ్మమ్మ, నీ చెప్పేది వినండమ్మా. అమ్మా అమ్మా అమ్మా. అమ్మయ్యా, హ, మనం ఆపకుండానే పెళ్ళి ఆగిపోయింది. అవును సార్. ఈ విషయం బాబురావు గారికి చెప్తే చాలా సంతోషపడతాడు. సంతోషమే కాదు, ఇవి కూడా ఇస్తాడు. పదండి. ఆ, పదండి సార్. శివ, నీ వల్లే నాకు ఇష్టం లేని పెళ్ళి ఆగిపోయింది. మా నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పే. మీ నాన్నకి నేనేం చెప్పాలి? నువ్వే వెళ్ళి ఎలాగో నచ్చ చెప్పు. నువ్వు కూడా నాతో రా. ఇక్కడికి నువ్వెందుకు వచ్చావో అందరి ముందు చెప్పు. తప్పకుండా చెప్తాను. ఒక ఆడపిల్లకి ఇష్టం లేని పెళ్లిని చేయాలనుకోవటం తప్పని, అందుకే ఈ పెళ్లిని ఆపడానికి వచ్చానని అందరి ముందు బల్లగుద్దినట్టు చెప్తాను. సరే పద. డాక్టర్, నా భార్యను ఎలా అయినా కాపాడండి. ప్లీజ్ మీరు టెన్షన్ పడకండి. పేషెంట్కి మేము వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెడతాం. సిస్టర్ కమాన్. సార్ ప్లీజ్ మీరు రాకండి. అయ్యో భగవంతుడా, ఎలాంటి పరిస్థితి వచ్చింది? మావయ్య, మీరేం దిగులు పడొద్దు. అత్తయ్యకేమీ కాదు. నా బాధ నీకు అర్థం కాదమ్మా. మాధవ్ ఎక్కడుందో తెలీదు. ఇంకొకసారి ఫోన్ చేసి కనుక్కో అమ్మా. అలాగే మావయ్య. బావగారు, మీరు టెన్షన్ పడకండి. అక్కకేం కాదు, మీరు ఇలా కూర్చోండి. బావగారు, రోజు గ్రహాలు స్థితిగతుల గురించి మీరందరికీ చెప్తారు కదా, మరి మా అక్క సంగతి మాత్రం చూడలేదా బావా? 10 మందికి శకునం చెప్పే బల్లి తనే కుడితిలో పడ్డట్టుంది నా పరిస్థితి. హలో అక్క, ఎక్కడున్నావు నువ్వు? ఏమైంది? నీ గొంతులో ఆ కంగారేంటి? హలో హలో అక్క, అక్క, అత్తయ్యకి పెయిన్ వస్తే అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఆ? ఏంటక్క? అక్క, ఛ, మాట్లాడుతుంటేనే కట్ చేసిందేంటి? బేబీ, మాధవికి మనం ఇక్కడ ఉన్నామని చెప్పావా? ఏమంది? తను ఎక్కడుంది? ఏం చెప్పమంటావు డాడ్? అక్క మరి ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతుంది అనుకోలేదు. మాధవి ఏమందమ్మా? అత్తయ్యకి సీరియస్ గా ఉంది అని చెప్పినా కూడా అక్క ఇప్పుడు రాలేను అంది. అక్కడ ఏదో టెన్షన్ లో ఉందంట. పని పూర్తి కాకుండా మధ్యలోనే కుదరదు రావడం అని చెప్పింది. మీరు రమ్మన్నారని చెప్తున్నా వినకుండా మాట్లాడుతుండగానే మధ్యలో ఫోన్ కట్ చేసింది మావయ్య.
మీ అత్తయ్యని హాస్పిటల్కి తీసుకొచ్చామని చెప్పావా అమ్మా? అయ్యో చెప్పాను మావయ్య. అత్తయ్యని ఐసీయూలోకి తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ మొదలు పెట్టారు, మా అందరికి కంగారు పుడుతుంది అని కూడా చెప్పాను. అంత చెప్పినా కూడా రాను అందన్నమాట. డైరెక్ట్ గా రాను అనలేదు కానీ రాలేను అనే చెప్పింది. మాట ఏదైతేనేం అర్థం మాత్రం ఒకటేగా. అవ్వా, అత్తగారికి ప్రాణం మీదకొచ్చినా అర్జెంటు పనుందని అంత నిర్లక్ష్యంగా చెప్తుందా? నా కోడి కూయకపోతే తెల్లవారదు అన్నట్టు ఆవిడ గారు రాకపోతేనే బావగారికి తోడుగా మనం లేవా ఏంటి? డాడ్ అలా మాట్లాడతావేంటి? ఏమో నిజంగా అక్క కదల్లేనంత ప్రాబ్లంలో ఉందేమో. ఏంటి ప్రాబ్లం? ఏంటమ్మా ప్రాబ్లం? కన్న తల్లిలా చూసుకునే అత్తగారికి ఇంత సీరియస్గా ఉంటే అంతకన్నా పెద్ద ప్రాబ్లం ఉంటుందా? అంతేలే. హర్షనేమో కదల్లేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు పగ్గాలు మొత్తం ఆవిడ చేతిలోనే ఉన్నాయి కదా. అందుకే మాధవి తను ఏం చేసినా చెల్లిపోతుంది అని ధీమాలో ఉంది. అసలు అక్కకి పరిస్థితి రావడానికి కారణం మీ అక్కే. అదేంటి డాడ్? అత్తయ్యకి ఉన్నట్టుండి పెయిన్ వస్తే దానికి అక్కేం చేస్తుంది? ఇంట్లో ఉంటే చేస్తుంది, చేసేది కూడా. మగరాయుడులాగా పని ఉన్నా లేకపోయినా రోడ్ల మీద తిరగడం అలవాటైన దానికి ఏదీ పట్టించుకోబుద్ధి కాదు మరి. అరే, నిన్ననే గనక అపాయింట్మెంట్ ప్రకారం మీ అత్తయ్యని డాక్టర్ గారికి చూపించుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేదా? అమ్మా నందిని, ఏంటి మావయ్య? నాకెందుకు భయంగా ఉందమ్మా. పరిస్థితి ఆందోళనకరంగానే అనిపిస్తోంది. కనీసం హర్షకైనా ఫోన్ చేసి చెప్పమ్మా. అలాగే మావయ్య. రింగ్ అవుతున్నా బావ లిఫ్ట్ చేయట్లేదు. మీ బావ సంగతి సరేనమ్మా. మాధవి ఇప్పటిదాకా రాకుండా ఏం చేస్తున్నట్టు?